తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సమైక్య పాలకులుగా ఉండేవాళ్ళు ఎవరు మొదలుపెట్టినా ఏ ప్రాజెక్టు యొక్క ఫలితం మీరు 3-4 సంవత్సరాలలో ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. పక్కల సున్నా పెట్టి 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇచ్చినారు. మీరు 3-4 ఏళ్లకు ఫలితాలు ఇచ్చి సాగునీటి వసతి కల్పించి ప్రజలకు సాంత్వన ఇవ్వాల్సింది పోయి 30-40 ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రాజెక్టులను సాగదీసింది. మీరు ఈ అనుభవంతోనే ఈ చేదు జ్ఞాపకాలతోనే ఎస్ఎల్బీసీని మీరు ఇవ్వరు, ఎన్నేళ్ళైనా ఇది ఇంతే అని చెప్పినాం. అనుకున్నట్లే 20 ఏళ్ళు దాటిపోయింది. మరి అలా ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 3 ఏళ్ల లోపల 38 లక్షల ఎకరాలకు సుమారు 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ఫలితం ప్రజలకు ఇస్తే ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఈరోజు ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, సుంకిశాల గోడ పడిపోయినా, ఇంకో ప్రమాదం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పందించదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించరు. ఏ రకమైన కమిషన్లు వేయరు. ఏం ల్యాబ్స్ జరిగింది, ఏం లోపం జరిగింది అనేటువంటిది ఏం చేయరు. ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఈ లోపం జరిగితే ఏం జరిగిందని కమిషన్ ఎందుకు వేయలే? కమిషన్ ఎందుకు డిమాండ్ చేయలే? బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు డిమాండ్ చేయలే? చేయరు. అంటే కాంగ్రెస్కు కొద్దిగంత నొప్పి అయితే వీళ్ళు బాధపడతారు, వాళ్ళకు ముళ్ళు వచ్చుకుంటే వీళ్ళు బాధపడతారు. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీలు బద్ధశత్రువులు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రయాణం చేస్తున్నాయని చెప్పడానికి 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. కొత్తగా ఇవ్వాల్సింది కాదు, 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి కాళేశ్వరం మీద చూపినటువంటి అత్యుత్సాహము ఎస్ఎల్బీసీ మీద ఎందుకు చూపించలేదు? ఒక్కనాడు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ విఫలమైన ప్రాజెక్టులు కానీ నీట మునిగిన ప్రాజెక్టుల మీద కానీ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోగా మొన్న మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పర్యటనకు పోయినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన ఇవాళ పోయి ఏం మెప్పు కోసమో మరి ఏం సంబరమో ఏం సంతోషమైందో ఆయనకు అట్లా మాట్లాడితే మనకు అర్థం కాదు. కానీ తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ నిధుల వరదను ఆంధ్ర ప్రాంతానికి పంపించిన ఘనత మా పార్టీది, మా కేంద్రాన్ని అని చెప్పి తనకు తాను భుజాలు సపరించుకున్నాడు. ఎవరిని పొగుడుతున్నావు లేకుంటే ఎవరిని అవమానిస్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గనిపించాలి కదా. తెలంగాణలో ఒక ప్రాజెక్టు కోసం కూడా 10 రూపాయలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి తద్భిన్నంగా ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మాకు అందరు సమానమైన మాట్లాడితే అర్థం ఉంది. తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కిస్తానో ఏడవనికే సిగ్గనిపించదా? ఈ ఆత్మాభిమానం లేదా కొద్దిగానే? తెలంగాణ కంటే అనేటువంటి మాట ఎట్లా వస్తుంది? ఏ నోటి నుంచి వస్తుంది మీకు? ఏం స్ప్రో ఇది? ఏం రాజకీయ అవగాహన ఇది? క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ గారు ఇట్లా మాట్లాడినందుకు. చాలా ఆక్షేపణీయమైనటువంటి మాటలు అవి. మీరు ఇక్కడ ఏం తేకపోగా తెలంగాణను కించపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారండి? అందువల్ల శ్రీశైలం సొరంగ తవ్వకాల్లో ఉండేటువంటి ఇబ్బందులను గమనించే ఈ ప్రాజెక్టు ముందలు పడేది కాదు. అయినా వీళ్ళు మొదలుపెట్టి ప్రజాధనం ఖర్చు పెట్టి ఇన్ని కిలోమీటర్లు అయిందని వదలలేము కాబట్టి మా కోసం మేము పడుతున్నాం, మా ఏడుపు ఏడుస్తామని చెప్పినా. అలా చెప్పినాం. 11 కిలోమీటర్లు ఖర్చు పూర్తి చేసినాం. 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మేము ఆ మొత్తాలు తెచ్చిపెట్టినాం. వీళ్ళు వచ్చి పుణ్యాత్ముల కాలు ముహూర్తమో మరి చేతి ముహూర్తమో తెలియదు కానీ కొలాప్స్ అయిపోయి 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇక అటు ముందుకు పోక వెనక్కి పోక దాన్ని వదిలేసినటువంటి ఒక దుస్థితిని వాళ్ళు తెలంగాణ ప్రజలకు కల్పించినారు. ఈ 60 రోజుల సహాయక చర్యల ద్వారా కూడా అది ఒరిగింది ఏమీ లేదు. చాలా అమానవీయంగా వాళ్ళని గాల్లో వదిలేసిపోయిన వాళ్ళ శవాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాజకీయ లబ్ధి, రాజకీయ కక్షతో ఈ ఎన్డీఎస్ను కాళేశ్వరం విషయంలో రంగంలోకి దింపింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎందుకు మరి ఎస్ఎల్బీసీ విషయంలో ఎందుకు దింపరు? అది ప్రాజెక్టు కాదా? అక్కడ ప్రజాధనం ఖర్చు పెట్టలేదా? అంటే ఇటువంటి చర్యలన్నీ కూడా ఏంటంటే ఇటువంటి విషయాల్లో మీ నిరాసక్తత, మిన్నకుండా ఉండడం అనేటువంటిది మీ చీకటి స్నేహానికి ఒక నిదర్శనం. అది